హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 మొదటి రోజు అద్భుతంగా ముగిసింది. దాదాపు 2.5 lakh crores 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఫస్ట్ డేనే ప్రామిస్ చేశారు. 2 రోజులు కలిపి దాదాపు 5 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ అనేవి దానికి సంబంధించిన ఇంటెంట్ కావచ్చు, ఎంఓయూస్ కావచ్చు, ఇవన్నీ కుదిరే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఒక రాష్ట్రానికి 2 days ఈవెంట్లోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటే ఇది మహా అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా గ్లోబల్ లీడర్స్ కావచ్చు, ఇండస్ట్రీ హెడ్స్ కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా దేశీయంగా హైదరాబాద్కు వచ్చారు. 27 సెషన్స్ కీ సెక్టర్స్లో ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ కేర్, స్టార్టప్స్లో 27 సెషన్స్ జరుగుతున్నాయి ఈ 2 రోజులు కలిపి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూనిసెఫ్ ఇలా రకరకాల రిప్రజెంటేటివ్స్ భారతదేశానికి వచ్చారు హైదరాబాద్లోని ఈవెంట్ అటెండ్ కావడానికి. ముఖ్యంగా ఈవెంట్ టార్గెట్ ఏంటంటే తెలంగాణ రైజింగ్ 2047 2047 కల్లా తెలంగాణని $3 trillion ఎకానమీగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ $3 trillion ఎకానమీకి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ బూస్ట్ చేయాలి, హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఫ్యూచర్ సిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి, దాంతోపాటు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలనే దాని మీద చర్చ జరుగుతుందన్నమాట. ముఖ్యంగా అనేక రంగాలు, హెల్త్ కేర్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్పెసిఫిక్గా విద్యా వ్యవస్థలో కూడా సమూలంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఒక $10 billion ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే దాదాపు 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్ అనేది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ హిమ్సెల్ఫ్ అంటే ప్రత్యేకంగా 1 lakh crore 1 లక్ష కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటే $10 billion ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక గ్రూప్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ అనౌన్స్ చేశారనమాట. దాంతోపాటు నిన్న అంటే ఒకే ఒక్క రోజు ఫస్ట్ డేలోనే 35 ఎంఓయూస్ కుదిరినాయి అనమాట. దాదాపు ఆ సపరేట్ ఎంఓయూస్ అన్ని కలిపి కూడా 1.9 lakh crores అనుకోవచ్చు. టోటల్గా మనం చూస్తే 2.5 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్స్ ఎంఓయూస్ అనేవి ఫస్ట్ డేనే కుదిరినాయి. 2 రోజులు కలిపి దాదాపు 5 lakh crores వరకు అవ్వచ్చు అని అంటున్నారనమాట. ఈ సందర్భంగా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రకరకాల రాష్ట్రాలతో కాదు, భారతదేశంలోని రాష్ట్రాలతో కాదు మేము కంపారిజన్ చేసుకున్నది ఇప్పుడు చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, సింగపూర్ ఇలాంటి దేశాలతో కంపేర్ చేసుకున్నాం. ముఖ్యంగా ఫాస్ట్ పేస్ గ్రోత్, చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే మోడల్స్ మేము కంపేర్ చేసుకుంటున్నాం. చైనాలోని గ్యూయాంగ్డాంగ్ ప్రావిన్స్ మోడల్ని మేము టార్గెట్గా చేసుకున్నాం. అంటే చైనాలో ప్రావిన్సెస్ ఎలా డెవలప్ అవుతుంది, ముఖ్యంగా గ్యూయాంగ్డాంగ్ ప్రావిన్స్ ఏ స్థాయిలో డెవలప్ అయిందో ఆ మోడల్ని మేము టేక్ ఓవర్ చేసేసి దాదాపు తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో $3 trillion ఎకానమీకి తీసుకొచ్చే ఆ మూలాలను మేము బలపరుస్తున్నాం అని చెప్పి ముఖ్యంగా ఇన్నోవేషన్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఒక స్పాన్ సిటీ లాగా ఎలాంటి ట్రబుల్స్ వచ్చినా, ఎలాంటి వర్షపాతం వచ్చినా సరే సిటీ స్ట్రాంగ్గా ఉండేలాగా కూడా సిటీస్ డెవలప్ అయ్యే విధంగా తెలంగాణ ముందుకెళ్తుందని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా 2047 కల్లా $3 trillion, అదే 2033 లోపే అంటే $1 trillion. 2047 అనేది ఇంకా 22 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ముందు 2033కి $1 trillion, అదేవిధంగా 2047కి $3 trillion ఎకానమీగా తెలంగాణ ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కోరుకుంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది అనమాట. ముఖ్యంగా మొట్టమొదటి రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో కొన్ని సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ వచ్చింది. డీప్ టెక్నాలజీ కావచ్చు, ఫ్యూచర్ సిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ, పవర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కోర్ ఇండస్ట్రీస్ వీటిలో బాగా పెట్టుబడులు కనిపిస్తున్నాయి. అంతేకాదు మనం చూస్తే కనుక అతిరథ్ హోల్డింగ్స్ వాళ్ళు తెలంగాణలో 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంట. వంతార గ్రూప్, రిలయన్స్ గ్రూప్ వాళ్ళు తెలంగాణలో వరల్డ్ క్లాస్ కన్జర్వేషన్ అండ్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నారు. అదేవిధంగా సూపర్ క్రాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టబోతున్నారు. దాంతోపాటు మనం చూస్తే సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు క్రియేటివ్ ఎకానమీ మెగా ప్రాజెక్ట్ కూడా దాదాపు 10,000 కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. దాంతోపాటు అపోలో హాస్పిటల్స్ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ లండన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయనున్నారనమాట. ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసే దిశగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముందుకెళ్తుంది. 2వ రోజు కూడా కలిపితే దాదాపు 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అనేది తెలంగాణలో ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కావచ్చు, టాప్ క్లాస్ యూనివర్సిటీస్ కావచ్చు, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ కావచ్చు, అన్నిటికి కలిపి వన్ స్టాప్ సొల్యూషన్, అన్నిటికి కలిపి వన్ స్టాప్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని కూడా చెప్పుకోవచ్చు.